ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ఎలా పతనమైందో మాట్లాడుకుందాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న గెలిచినప్పుడు సింహం సింగల్గా వచ్చిందని చెప్పి ఆయన కింద ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళ నోటికి వచ్చినట్టు పొగుడుదులు పెట్టారు అనమాట. ఒక్కొక్కరు అయితే అసలు ఏకంగా అసెంబ్లీలో పాటలు పాడినారు కూడా. అసెంబ్లీలోకి పోయేది ఎందుకు? ముఖ్యమంత్రిగా గెలిచింది ఎందుకు? ఎమ్మెల్యేలు ఉంది ఎందుకు? ప్రజల సమస్య పట్టించుకోవటానికి. అవన్నీ వదిలేసి ప్రజల గురించి మాట్లాడకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, ఎక్కడా మాట్లాడకుండా జగనన్న భజన చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది. విజయ దళపతి గారికి కూడా పొగట్టం మొదలైంది. అసెంబ్లీలో ఒక లేడీస్ ఆమె కూడా ఒక పాట పాడుతుంది. టీచర్ విజయ దళపతి గారిని చూస్తుంటే మన జగన్ గారు గుర్తొస్తుంది అనమాట. జగన్ గారు పతనం అయినట్టే విజయ దళపతి గారు కూడా పతనం అవుతాడో ఏమోనని. ఎందుకంటే దయచేసి లీడర్లు భజన చేసినప్పుడు మనం ఆగమైపోతామేమో, మన పతనానికి ఇది నాందేమో అనుకోవాలా. లీడర్లు నాయకత్వం చేసే ముఖ్యమంత్రులు గాని ప్రజల కోసం సేవ చేయాలని వచ్చినప్పుడు మీ కింద ఉన్న ఎమ్మెల్యేలు మీకు భజన చేసినప్పుడు మనకు మంచిగా చెడికా అని చెప్పి ఆలోచించాలని కోరుకుంటాం. ఎంతసేపు ఉన్నా మీకే భజన చేస్తే మరి ప్రజలకు సేవ చేసేది ఎప్పుడు? అందుకని ఈ పరంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పతనం అయిపోయినరో అది గుర్తు పెట్టుకోవాలని విజయ దళపతి గారికి చెబుతున్నా దయచేసి.